బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే అంగం పైన ఉన్న చర్మము ఇన్ఫెక్షన్ రావటము, లేకపోతే స్కిన్ కింద ఉన్న హెడ్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే దాన్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఓన్లీ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు కింద ఉన్న గ్లాండ్స్ కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్తైటిస్ అంటారు. జనరల్గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనేది మగవాళ్ళలో కామన్గా ఉండే ఒక సెక్షువల్ ఇన్ఫెక్షన్. అసలు ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నేను డాక్టర్ ప్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న హెడ్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే స్కిన్కి ఇన్ఫెక్షన్ కానీ ఉన్న ప్రాబ్లమ్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు. ఓన్లీ స్కిన్కే కనుక ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు ఈ కింద ఉన్న గ్లాండ్స్కి కూడా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనోపోస్తైటిస్ అని అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే ఈ పైన ఉన్న స్కిన్ టైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళక అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేసి చిట్లిపోయినట్లుండి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఈ స్కిన్ ఇట్లా టైట్గా ఉండి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెక్షువల్గా కలిస్తే ఆ ఇన్ఫెక్షన్స్ మగవాళ్ళ నుంచి వాళ్ళ పార్ట్నర్కి అంటే ఫీమేల్స్కి లేకపోతే వాళ్ళ వైఫ్కో లేకపోతే గర్ల్ ఫ్రెండ్కో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్గా జరిగిద్ది. అయితే ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే ఎవరిలో అయితే జనరల్గా ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో, ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. సో దానివల్ల వాళ్ళు ఆ స్కిన్ కింద క్లీన్ చేసుకోక దానివల్ల ఆ ప్రాబ్లం అనేది వస్తుంది.